ఇంకొక క్షణం కూడా స్టేషన్ లో ఉండకూడదని మాస్టర్ ఖచ్చితంగా చెప్పేశారు. ఉంటే రైల్వే పోలీసుల చేత అరెస్ట్ చేస్తారట. జైలుకు పోవడం కంటే రోడ్ మీదకి పోవడం మంచిది కదమ్మా. అందుకే మరోవైపు ప్రయాణం మొదలు పెట్టాం. చూడమ్మా, మా కడుపులో మండుతున్న ఆకలి గురించి మేము ఏనాడూ ఆలోచించలేదు. కానీ మేమెవరమో తెలియకుండా మా ఆకలిని గుర్తించి మాకు అన్నం పంపించారే, మీకు చెప్పకుండా వెళితే బాగుండదని మీ కృతజ్ఞతలు చెప్పి వెళదామని వచ్చాం. అయ్యో, ఎక్కడికి వెళ్తారు బాబు? ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన వాడికి బాధ, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియని వాడికి కాశ్మీర్ టు కన్యాకుమారి ఒకటేనమ్మా. అంటే మీకు వెనక ముందు ఎవరూ లేరా? ఎవరో ఫ్రెండ్ వస్తాడని చెప్పినట్టున్నారు. ఇది ప్రపంచం, ఇక్కడ బ్రతుకుతున్నామని మాకు ఊహ తెలిసేసరికి మాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఆ అనాథాశ్రమం వార్డునొక్కడే. అంటే మీకు నాన్న వాళ్ళు ఎవరూ లేరా? లేకపోవడం ఏమిటమ్మా? నిరుద్యోగం, ఆకలి, అవసరానికి అబద్ధాలాడటం, ఆ అబద్ధాలకు గొడవలు పట్టడం, వీళ్ళంతా మా ఫ్రెండ్సే. ఎలా? అయితే మీరిద్దరూ అన్నదమ్ములు గారా? అన్నదమ్ములం కాదు, కానీ అన్నదమ్ములమే. అదేమిటి బాబు? మేము కన్నతల్లి కన్న అన్నదమ్ములం కాదు, కరువు తల్లి కన్న అన్నదమ్ములం. వస్తావమ్మా? ఆగండి, మీరెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఈ ఇంట్లోనే ఉంటారు. ఇక్కడ? ఓ, మాస్టర్ గారు వచ్చేదాకానా? వస్తే ఆయన ఏం చేస్తారయ్యా? మీరెప్పటికీ ఇక్కడే ఉంటారు. అమ్మో, ఈ విషయం మాస్టర్కి తెలిసిందంటే మమ్మల్ని చంపేస్తారు. స్టేషన్ లో ఆయన అధికారం చెల్లుతుంది గాని ఇంట్లో ఉండొద్దు అంటానికి ఆయన ఎవరయ్యా? ఎవరా? స్టేషన్ కి మాస్టర్ ని, ఇంటికి యజమాని. ఈ రెండు చోట్ల నేనే అధికారిని. ఏమయ్యా, మిమ్మల్ని అక్కడి నుంచి పోమంటే ఇక్కడికి తగులడ్డారా? అది కాదండి లక్ష్మి, చీర కొనమను, చింతపండు అడుగు, సినిమాకి తీసుకెళ్ళమని. అంతేగాని ముక్కు మొహం తెలియని మనుషులను మాత్రం వెనకేసుకు రాకు. అసలు వీళ్ళు టెర్రరిస్టులేమో అన్న అనుమానం. మాస్టర్ గారు, మా పొజిషన్ లో ఉంది కాబట్టి మీరు దారుణంగా మాట్లాడుతున్నారు. మాకు టైం వస్తుంది, అప్పుడు మేము కూడా పెద్ద కారులో మీ స్టేషన్ పక్కనించే వెళ్తాము. అప్పుడు మేము కూడా మిమ్మల్ని టెర్రరిస్టులు అనగలం. పిన్ని గారు కూడా అవునని ఒప్పుకుంటారు. అలాగే, మీరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి ముందు. అయ్యారు ఏమిట్రా? ఏం 69 టౌన్ సత్యాపురం వదిలి పావుగంట అయింది సార్. బ్రిడ్జి దగ్గర ఫిష్ ప్లేట్లు టెర్రరిస్ట్ తీసేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఏమండి, మీరెందుకండి? పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. లక్ష్మి, స్టేషన్ లో రైళ్లను ఆపడం, పంపడం మాత్రమే కాదు మన డ్యూటీ. ప్రజల ప్రాణాలను రక్షించడం కూడా మన డ్యూటీ. సార్, ఆ డ్యూటీ పౌరులుగా మాకు ఉంది. ఈ స్టేషన్ లో ఉంటూ మీ అన్నం తిన్నందుకు రుణం తీర్చుకునే అవకాశం కలిగింది. అవును సార్, మీరు ఇక్కడే ఉండండి. ఏ ప్రమాదం రాకుండా చూసే పూచి మాది. కమాన్ కమాన్. సార్, ఒకవేళ మాకేదైనా అయితే ఒక్క మాట సార్. ఇన్నాళ్ళు మా ఫ్రెండ్ వస్తాడని చెప్పామే, ఇక రాడు. ఎందుకంటే అది అబద్ధం. గ్లాస్ కోపంచి కనపడదే.
పంచి సరే, నేను ఉతికారేసిన నల్లని చెరచీర కూడా కనపట్టలేదు. దొంగ వెధవ ఎవడైనా వచ్చాడా ఇంట్లోకి? వాళ్ళు ఎక్కడ తెచ్చారు? మేము వంట చేస్తాం పిన్ని, నువ్వు లోపలికి రావద్దని నన్ను బయటే కూర్చోబెట్టారు. వీళ్ళు వంట?